2025 ఫైనాన్షియల్ ఇయర్ చివరికి చేరుకున్న మనం అన్ని కంపెనీలు తమ క్వార్టర్లీ రిజల్ట్స్ని అనౌన్స్ చేసేశాయి అని గమనించాం. ఈ మధ్యకాలంలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన అనిశ్చితి కారణంగా మార్కెట్లు అతలాకుతలం అవుతున్నప్పటికీ అన్ని దేశాలు అలాగే అన్ని కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వ్యవహారాలని నిర్వహించుకోవటానికి నడుం బిగించే సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొన్ని ఇండస్ట్రీస్ని షార్ట్ లిస్ట్ చేసి అందులో ఏ కంపెనీలు తమ ట్రైలింగ్ 12-month బేసిస్లో చూస్తే లాభాలు బాగా పెంచుకున్నాయో, అలాగే ఆ కంపెనీలలో ఎన్ని కంపెనీలు తమ ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే మార్కెట్ ప్రైస్ బాగా తక్కువగా ఉన్నట్లు కనపడుతుందో చూసి ఆ లిస్టుని మీకు ఇవ్వటానికి ఒక కొత్త వీడియో సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి చర్చిద్దాం. వడ్డీ రేట్లు తగ్గటం మొదలైతే ఏ బ్యాంకులైతే తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్ ట్రెజరీస్లో బాగా ఇన్వెస్ట్ చేసి ఉన్నాయో వాటి మార్కెట్ విలువ అమాంతం పెరగటంతో ఆ పెరిగిన లాభాలని మార్క్ టు మార్కెట్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రాఫిట్గా డిక్లేర్ చేసే అవకాశం ఉండటంతో ఆ కంపెనీల లాభాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది వారు కొత్తగా లోన్లు ఇవ్వకపోయినా దాని నుండి వడ్డీ సంపాదించకపోయినా కూడా రావడంతో ఈ కంపెనీలపైన ఆసక్తి ఖచ్చితంగా ఏర్పడటానికి దోహదం చేస్తుంది. ఆ ఆసక్తి కారణంగా ఆ షేర్ల ధరలు పెరగటం దాదాపుగా ఖాయంగా కనిపిస్తున్నది. ఈ లిస్టులో ఏ కంపెనీలు అయితే 30% కన్నా ఎక్కువ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయో చూసి వాటిని ఒక లిస్టుగాను, అలాగే 15% నుండి 30% వరకు డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్న మిగిలిన షేర్స్ని వేరొక లిస్టుగాను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో పెద్ద లార్జ్ క్యాప్ షేర్లు కూడా బాగా తగ్గిపోయాయి కాబట్టి అందులో ఉన్న వాటిని ఎంపిక చేయడానికి వీలుగా మార్కెట్ క్యాప్ ఫిల్టర్ని ఈరోజు 20 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. అలా కంపెనీలను వడపోసి అందులో ఉన్న కంపెనీలని గ్యాప్ ఆధారంగా అరేంజ్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాము. ఈ లిస్టులో మొట్టమొదట ఉన్నది సెంట్రల్ బ్యాంక్. ఇందులో 7% వరకు ప్రాఫిట్ పెరిగితే రెవెన్యూ కేవలం 2% మాత్రమే పెరిగింది. ఈ కంపెనీ యొక్క గ్యాప్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ నుండి పోలిస్తే 64% వరకు ఉండటం మీరు గమనించగలరు. దీని తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్ వస్తున్నాయి. వాటి ప్రాఫిట్స్ చూసినట్లయితే వాటి యొక్క రెవెన్యూ గ్రోత్ ఎంత ఉందో దానికి 4 రెట్లు వరకు లాభాలు పెరిగినట్లుగా మనం గమనించవచ్చు. ఇవి రెండూ కూడా ప్రస్తుతం వాటి యొక్క ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే దాదాపు 59% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే యూకో బ్యాంక్ కూడా వాటి టాప్ లైన్తో పోలిస్తే అంతకన్నా ఎంతో మెరుగుగా ప్రాఫిట్లో వృద్ధి చూపించాయి. పైగా ఈ రెండు కంపెనీలు దాదాపుగా వాటి ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే 55% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ మరియు బ్యాంకింగ్లో అగ్రగామి అయిన స్టేట్ బ్యాంక్ కూడా ప్రాఫిట్స్ని వాటి యొక్క టాప్ లైన్ కన్నా గణనీయంగా పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దాదాపు వాటి ఫెయిర్ ప్రైసెస్తో పోలిస్తే 40 నుండి 50% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ అట్రాక్టివ్గా కనపడుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఫెడరల్ బ్యాంక్ ఒక్కటే ప్రైవేట్ సెక్టర్ నుండి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. దీని యొక్క ప్రాఫిట్స్ పెరగకపోయినా రెవెన్యూ పెరిగింది. కానీ ఈ కంపెనీ మన అంచనాల ప్రకారం చూస్తే ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే 36% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నట్లుగా కనపడుతోంది. ఆ తరువాత ఆఖరిగా ఉన్న ఐడిబిఐ బ్యాంక్ అయితే రెవెన్యూ గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్స్ బాగా పెంచుకొని ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే దగ్గర 36% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ వీడియోలో మిగిలిన బ్యాంక్ స్టాక్ల గురించి అలాగే ప్రైవేట్ బ్యాంకుల గురించి కూడా విపులంగా చర్చిస్తూ అందులో ఏవైతే ఓవర్ ప్రైస్డ్ ఉంటాయో వాటిని వదిలిపెట్టి అలాగే ఏవైతే అండర్ పెర్ఫార్మింగ్గా ఉంటాయో వాటిని కూడా వదిలిపెట్టి మనం మంచి కంపెనీలు చౌకలో ఉన్న వాటిపైనే దృష్టి పెట్టడం ఎంతో మంచి పని. మా అనాలిసిస్తో మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోగలరని అలాగే రాబోయే రోజుల్లో మంచి ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ పొందగలరని ఆశిస్తున్నాం. ఈ వీడియో పైన మీ ఒపీనియన్స్ దయచేసి మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేసినట్లయితే రాబోయే రోజుల్లో అవసరమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళుగా అవుతారు.